యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే నటి రహస్య గోరఖ్తో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం ఇప్పటికీ తన గ్రామం పెద్దకోడివాండ్లపల్లిలో ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరవుతుంటాడు. అతను నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా షూటింగ్ కూడా అత్యధిక భాగం రాయచోటి పరిసరాల్లోనే జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల తమ గ్రామంలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కిరణ్ అబ్బవరం కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాడు. ఇక తాజా చిత్రం హనుమాన్తో పాన్ ఇండియా హిట్ను సాధించాడు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జాతో బ్యాక్ టు బ్యాక్ జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాలను రూపొందించారు. వీరిద్దరి కాంబోలో మరిన్ని చిత్రాలు రాబోతున్నాయి. మే 29 ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా తేజ సజ్జా బాబాయ్ అని సంబోధిస్తూ ప్రశాంత్ వర్మకు శుభాకాంక్షలు తెలిపాడు. కలలు కనడం నుండి వాటిని సాకారం చేసుకోవడం వరకు కలిసి ప్రయాణం సాగించామని చెప్పాడు. రాబోయే రోజులు తమ జీవితాలలో మరింత ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు తేజ సజ్జా. మే 31 మూవీ లవర్స్ డే. ఆ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రోజున తమ మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ రుసుమును తగ్గించేసింది. కేవలం ₹99కే సినిమాలను చూపించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆడుతున్న సినిమాలతో పాటు మే 31 శుక్రవారం విడుదల కాబోతున్న కొత్త సినిమాలకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ఈ ఫెసిలిటీని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, మిరాజ్, డెలైట్లో వినియోగించుకోవచ్చు. టికెట్లు రేట్లు భారీగా ఉన్నాయని వాపోతున్న వాళ్ళంతా ఆ రోజున హ్యాపీగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 4000 థియేటర్లలో ఈ రాయితీ లభిస్తుందని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సహజంగా మన హీరోలు సినిమాల కోసం సిక్స్ ప్యాక్ సిద్ధమవుతుంటారు. కొందరైతే కథానుగుణంగా పోరాటాలో, డ్యాన్సులో నేర్చుకుంటారు. కానీ బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఒకే సినిమా కోసం 3 విద్యలను నేర్చుకున్నాడు. చందు ఛాంపియన్ మూవీ కోసం రెజ్లింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్ 3 నేర్చుకున్నాడు. మురళీకాంత్ అనే వ్యక్తి నిర్జీవిత సంఘటనల ఆధారంగా చందు ఛాంపియన్ మూవీ తెరకెక్కింది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా దీన్ని నిర్మించాడు. దేశం కోసం సైన్యంలో చేరాలనుకున్న ఓ యువకుడి జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అతను తన లక్ష్యం వైపు ఎలా సాగాడన్నదే ఈ చిత్రం కథ. నవతరంలో ఉత్తేజాన్ని నింపడానికి తాను ఎంతో శ్రమించానని కార్తీక్ ఆర్యన్ చెప్పాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న విడుదల కాబోతోంది.